అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర సంతోష్. మన మెదక్ మన చరిత్ర. ఇప్పుడు మనం మెదక్ జిల్లాలోని మరొక ఇంజనీరింగ్ అద్భుతం బొల్లారం మత్తడి వద్ద ఉన్నాం. ఇంతకుముందు మనం బారాకమాన్ గురించి తెలుసుకున్నాము. ఈ బొల్లారం మత్తడి మరొక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ బొల్లారం మత్తడి మెదక్ జిల్లాలో అతి గొప్ప వనరులైన మంజీరా నది మరియు హరిద్రా నది రెండింటి యొక్క కలయిక. మన మెదక్ పట్టణానికి వెల్దుర్తి వైపు నుంచి ఈ హరిద్రా నది పారుతూ వస్తుంది. మన ఏడుపాయల నుంచి మహబూబ్నగర్ కాలం మెదక్ వైపు వస్తుంది. ఇక్కడే ఇంజనీర్స్ అత్యద్భుతమైన ఆలోచన ఇచ్చి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టారు. మన నిలబడేది ఈ చెక్ డ్యామ్ మీద. ఈ చెక్ డ్యామ్కి రెండు వైపులా లివరేజ్ పెట్టారు. అక్కడ చూడండి, గేట్స్ అక్కడ గేట్స్ పెట్టారు. కాలువలో నుంచి వచ్చే మంజీరా నది ఇందులో కలిసి ఇందులో ఎక్సెస్ వాటర్ అనేది మనకు ఆ గేట్ల ద్వారా మెదక్ పట్టణం వైపు వస్తున్నాయి. అవి అలాగే పారుతూ పోచారంలో కలిసి మహబూబ్నగర్ కాలువ మీద రెండు అద్భుతాలు ఉన్నాయి. రెండు అద్భుతాల్లో మొదటిది మెదక్ పట్టణానికి తూర్పు వైపు నుంచి వస్తున్న ఈ హరిద్రా నది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇల్లమ్మ, మన స్థానిక ఇల్లమ్మ గుడి బ్యాక్ సైడ్ పుష్పాల వాగుతో కలుస్తుంది. ఈ రెండు వాగులు కలిసి మంజీరాలో కలుస్తాయి. ఇప్పుడు మన బారాకమాన్కి ఈ బొల్లారం మత్తడికి చిన్న తేడా ఉంది. రెండూ కూడా మహబూబ్నగర్ కెనాల్కి సంబంధించినవి. కానీ బారాకమాన్ అనేది పుష్పాల వాగు మీద కట్టారు. అక్కడ పుష్పాల వాగు లోతులో ఉండి బారాకమాన్ హైట్లో ఉంది కాబట్టి అక్కడ 12 కమాన్లు కట్టి బారాకమాన్ అన్నారు. కానీ ఇక్కడ ప్రవహిస్తున్న హరిద్రా నది మరియు మహబూబ్నగర్ కాలువ ఒకటే హైట్లో ఉన్నాయి కాబట్టి అప్పటి ఇంజనీర్లు ఒక చెక్ డ్యామ్ లాగా కట్టారు. పేట దగ్గర ఉన్న మంజీరా నది మీద కట్టిన గణపురం ఆనకట్ట ప్రస్తుతం వనదుర్గ ప్రాజెక్టు 1898 నుంచి మొదలై 1905లో ప్రారంభమైంది. సో అప్పుడు పనిచేసిన ఇంజనీర్ల పేర్లు మనం అక్కడ శాసనం ఇన్స్క్రిప్షన్లో చూసాము. కానీ అద్భుతమైన విషయం, చాలా తక్కువ మంది తెలిసిన విషయం ఏంటిదంటే ఆ డ్యామ్ ఈ కన్స్ట్రక్షన్ కోసం పనిచేసిన ఎడ్వర్డ్స్ ఇప్పటికీ ఆ ఊర్లో మన చిన్నగన్పూర్ కొంగల్ గన్పూర్ అంటారు. అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎడ్వర్డ్ కాడికి పోతున్నా అంటారు. దాని అర్థం ఏంటంటే ఆ డ్యామ్ని కట్టిన ఎడ్వర్డ్ పేరు మీద ఎడ్వర్డ్ డ్యామ్ అంటారు. ఎంత గొప్ప విషయం. మన మెతుకుసీమ మెదక్ జిల్లాలో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. జల వనరులు, ఎన్నో గుళ్ళు, గోపురాలు, చారిత్రక వారసత్వ సంపద దాగింది. వాటన్నిటిని వెలికి తీయడమే ఈ బుర్ర సంతోష్ మన మెదక్ మన చరిత్ర పని. ఇట్టి పనికి మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలు.